సో విజయార్య క్షత్రి గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే. 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 పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి భావోద్వేగ పూరిత వ్యాఖ్యల, పార్టీ తరపునటువంటి చేసినటువంటి వ్యాఖ్యల, అరికపూడి గాంధీ విషయంలో సరే అది పార్టీ పరంగా గత 2-3 రోజులుగా తీసుకున్న నిర్ణయం, ఒకటి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ విధంగా మాట్లాడినటువంటి మాటల కింద సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, 2 పార్టీలు కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో దీనికి సంబంధించి ఎందుకు అలా చేసినటువంటి కామెంట్స్, సెటిలర్ల విషయంలో గతంలో చేసినటువంటి కామెంట్స్ భరోసా నింపుతూ ధైర్యాన్ని ఇస్తూ చాలా సపోర్టివ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ని ఇప్పటివరకు కూడా సరిగా అంటే అధికారికంగా ఖండించినటువంటి ప్రస్తుత పరిస్థితి, అంటే కౌశిక్ రెడ్డి రూపంలో బీఆర్ఎస్ని దూసుకుపోయేలా చేస్తున్నారనా, లేకపోతే అవగాహన రాహిత్యంతో తనేదో మాట్లాడాళ్లే, సో ఆ విధంగా ఏమీ ఉండదు, 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా పునరావృతం అయ్యేటువంటి కాదు, మా స్టాండ్ ఇది అని చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అని కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్. బీఆర్ఎస్ పార్టీ ఎలా డిఫెండ్ చేస్తుంది? అయితే రేవంత్ రెడ్డి గారి కుప్పిగంతులు పారనందుకు గాను పారతలేవు. ఆయన మాట నడుస్తలే, ఆయన కథ నడుస్తలే. పంచాయతీ ఏంటంటే అధిష్టానం ముందల 28 మంది ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని వస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. నేను పెట్టే ఆకర్షణ శక్తికి వాళ్ళందరూ ఆకర్షితులు అయిపోయి వస్తారని చెప్పి ఆకర్ష్ పథకం పెట్టాడు ఆయన. ఆకర్ష్ పథకం పెడితే ఈ రోజు పోయింది ఎంతమంది అంటే మీకు తెలిసిగా లెక్క, ఎంతమంది పోయారు అన్నది మీకు తెలిసిగా. నేను మళ్ళీ నేను లెక్క చెప్పా. అయితే ఇందులో భాగంగా అయితే నా ఆకర్షణకు ఆకర్షితులు కానటువంటి మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మళ్ళీ ఒక అంటే తుఫాన్ సృష్టించాలనే ఏకైక ఉద్దేశంతో పార్టీని ఎట్లా ఇచ్చగొట్టాలి అనే ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి గట్ల బ్యాక్ సైడ్ కి వెళ్ళి ఇట్లా చేసినామని మేమంటున్నాం. ఇది మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పంచాయతీ కాదు, అది వ్యక్తిగతమైన పంచాయతీ. ఇంకొకటి, ఒకవేళ కౌశిక్ రెడ్డి గారు మాట్లాడే అంటే మొన్న దానం నాగేందర్ గారు మాట్లాడిండు, తర్వాత కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిరు, అలాగే గాంధీ గారు మాట్లాడారు నిన్న. అంటే ఈ ముగ్గురి భాష అనేది ఎవరికి కూడా నచ్చని భాషనే కదా. అక్కడ మేడం గారు ఒప్పరు, మేము ఒప్పము, అక్కడ వివి రావు గారు ఒప్పరు, అక్కడ మీరు కూడా ఒప్పరు కదండి. ఇది ఎవరు కూడా ప్రజలు కూడా ఎవరు కూడా ఒప్పరు. అయితే అక్కడ ఉపమానాలు ఏవైతే ఉన్నాయో గత కాలం నుండి కూడా ఈరోజు మేడం గారికి తెలుసు, ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు లోపటిలో కొట్లాటలలో ఏ విధమైనటువంటి పదజాలం వాడతారు అనేది అందరికీ తెలుసు. కానీ రాజకీయంగా ఉన్న తర్వాత ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఆ పద్ధతిలో మాత్రమే మాట్లాడాలి అనేది ఇప్పుడు పంచాయతీ కదా, అంతే కదా. అన్నప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఒక ఉపమానాన్ని తీసి మీరు పార్టీకి మోసం చేశారు అనే కోపంతో ఆయన ఏదేదో చేశారు, ఏం చూపెట్టారనేది మీరు చూశారు. మేము కౌశిక్ రెడ్డి గారి భాషతోటి ఏకీభవిస్తలేదు. మా కేసీఆర్ గారు ఆ విధంగా నువ్వు చీరలు చూపెట్టవయా, సరే భాష కొంచెం హార్ష్గా అనిపించి ఉండొచ్చు. విజయారి గారు ఒక మాట, విజయారి గారు భాష ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. భాష అభ్యంతరకరంగా అనిపించి ఉండొచ్చు, దాని భావం దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. భాష అంటే అభ్యంతరకరం. అందుకే నేను ఆ భావాన్ని అంటే నరేషన్ క్రియేట్ చేయడానికి గాను కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద, అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద నరేషన్ క్రియేట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారితో చేయిస్తున్నారేమో క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకం. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడా. రెండవది, ఈ రోజు నేను హైడ్రా మొదలైన రోజే ఇది పెద్ద హైడ్రామా. ఈ హైడ్రామా వెనకాల చంద్రబాబు నాయుడు గారి కుట్ర దాగి ఉన్నది. ఈ తెలంగాణ ప్రజలను, హైదరాబాద్ను అస్తవ్యస్త పాలు చేసే కుట్రలో భాగంగా నీవు జరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా హైదరాబాదు మరి గుండెకాయ లాంటిది తెలంగాణ ప్రజల కోసం, భారతదేశానికి కూడా. అంటే కౌశిక్ రెడ్డి చేసిన ఈ కామెంట్ సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్. కౌశిక్ రెడ్డి చేసిన ఈ కామెంట్ సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు మీరు అన్నారు హైడ్రా పేరుతో హైడ్రామా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా చేస్తున్నారనేటువంటి కామెంట్ని, కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్ని బీఆర్ఎస్ అంగీకరిస్తుంది పార్టీ తరపునే అని. వినండి. అయితే నేను మీకు జవాబు చెప్తాను. అలాగా ఆర్థిక స్థితిగతిని కొల్లగొట్టి ఇక్కడున్నటువంటి ఆర్థికవేత్తలను,
మరి సినీ పరిశ్రమను అలాగే వ్యాపారవేత్తలను అన్నింటినీ కూడా అక్కడ అమరావతికి తరలించాలంటే ఏం చేయాలంటే హైదరాబాద్ లో ఒక కొత్త అలజడి సృష్టించాలి. ఈ నేరేషన్ నేను 2 నెలల క్రితం హైడ్రా మొదలైన రోజు చెప్పినా మళ్ళీ ఇప్పుడు అది జరుగుతా ఉందా లేదా అనేది ఈ 2-3 రోజుల సినిమాను మీరు దాన్ని గమనించి ఒక తెలంగాణ బిడ్డలుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ అ జర్నలిస్ట్ గా మీరు కూడా పరిపక్వంగా ఆలోచన చేసి అవును కదా మరి నిజంగానే అటువైపే వెళ్తున్నాయి కదా దారులు తెరుస్తున్నారు కదా అనేది కూడా మీరు చూడాల్సిన అవసరం. నేను 2 రకాలుగా చూస్తాను. నేను మీకు చెప్తున్నాను, నేను క్షత్రియ గారు 2 రకాలుగా చూస్తాను. నేను దీన్ని 2 రకాలుగా ఏంటి అని అంటే, గతంలో నిజంగానే ఒకవేళ కబ్జా జరిగిందా, ప్రస్తుత వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తుందనే చూస్తాను నేను. హైడ్రా పేరుతో జరుగుతున్నదంతా హైడ్రామా కానీ పార్టీల తరపున చేస్తున్నటువంటి విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే నిజంగా హైడ్రా కరెక్ట్గా పనిచేస్తుందా, గతంలో ఉన్నటువంటి మ్యాప్స్ పరంగా బఫర్ జోన్ ఏంటి, ఎఫ్టీఎల్ ఏంటి, వీటి పరంగానే చేస్తున్నారా, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి లీడర్లు ఏమైనా నిజంగా కబ్జా చేసి చేస్తున్నారనేటువంటిది ఒక విధంగా చూస్తాను. రెండోది, నిజంగా ఆ విధంగా పరిరక్షింపబడితే, ఆ విధంగా ఒకవేళ స్థలం అనేది పరిరక్షింపబడితే వర్షం కురిసిన ప్రతిరోజు కూడా వార్తల్లో ఇంతింత హెడ్లైన్స్ పెట్టి ఒక నిమిషం నేను చెప్తున్నాను, మీరు అన్నారు కాబట్టి వార్తల్లో ఇంతింత హెడ్లైన్స్ తోటి పలానా ప్రాంతం మునిగిపోతుంది, పలానా ప్రాంతాల్లో పడవలు వేసుకొని తిరగాల్సి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయ చర్యలు అందించాలి అని అంటే దాదాపుగా 2-3 ఫ్లోర్లు మునిగిపోయాయి, ఏ ఫ్లోర్లో ఎవరున్నారో తెలియనటువంటి ఈ గందరగోళానికి అంతా తెరబడుతుంది అనేటువంటి కోణంలోనే చూస్తాను నేను. వేరే విధంగా చూసేటువంటి పరిస్థితి కాదు. ఈ ఒక్కదాని వల్ల ఇమ్మీడియట్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పాడైపోయి పెట్టుబడులు వెళ్ళిపోతాయి అని అంటే అందులో ఒక 5% 10% రాజకీయ విమర్శలు ఆ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తోడైతే ఒకవేళ అదేమైనా భగం మండుతుందేమో. కానీ సో నేనైతే ఆ కోణంలో చూడను. సో అందుకని చెప్తున్నాను, ఒక జర్నలిస్ట్గా ఇన్ని రకాల కోణాల్లో మేము చూస్తాం, మీరంటే పార్టీ కోణాల్లో చూస్తారు మీరు. అయితే మేము అన్ని కోణాలలో చూస్తాం, అన్ని కోణాలలో చూసి మేమేం ప్రజలకు చెప్పాలనేది చెప్తాం. కాబట్టి ఆ విధంగా హైదరాబాదును అస్థిరపరచడానికి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా విచ్చగొట్టాలి, విభజితం చేయాలి, బీఆర్ఎస్ పార్టీలో అతలాకుతలం చేయాలని ఏకైక లక్ష్యంతో జరుగుతున్నటువంటి కుట్ర ఇది. అందులో నేను చాలా ప్రత్యేకంగా చెప్తాను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారితో ఈ మాటలు అనిపించి కేసీఆర్ గారిని కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అండి, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కి సంబంధించి అంటే రెచ్చగొట్టగానే రెచ్చిపోయేవాడు రాజకీయ నాయకులు అయిపోతారా? ఆ ఇండికేషన్ ఇచ్చేస్తుందా? ఆ ఇండికేషన్ ఇచ్చేస్తారా? రెచ్చగొట్టగానే రెచ్చిపోయే విధంగా ఉంటే రాజకీయ పరిపక్వత ఏమైపోతుంది? వ్యక్తిగతంగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే వాళ్ళే కదా రాజకీయ నాయకులు. బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో రెచ్చగొట్టారనగానే రెచ్చిపోయి ఆ విధంగా మాట్లాడే పరిస్థితి. వినండి అంటే ఇరుకున పెట్టాలని ఏకైక కుట్రలో భాగంగానే జరుగుతా ఉంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు ప్లీజ్ మనం మాట్లాడదాం ఒకసారి. రావు గారు ఉన్నారు. వాస్తవంగా ఆ విధంగా చేస్తే ఆయనను సస్పెండ్ చేయాలి. వినండి మీరు చెప్తా. ఇప్పుడు అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టంటే కౌశిక్ రెడ్డి గారితో ఒక తప్పు చేయించి ఆ తప్పును కేసీఆర్ గారు ప్రజల ముందు ఏమైనా పార్టీకి ఒక అధ్యక్షుని మరి మీ ఎమ్మెల్యే గారు ఇంత తప్పు చేస్తా ఉంటే మీరు ఎట్లా కూర్చుంటున్నారు, సైలెంట్ గా చూస్తా ఉన్నారు, మహిళలను కించపరుస్తా ఉన్నారు. అలాగే ఆంధ్ర ఒక్క నిమిషం ప్లీజ్ మాట్లాడతా, నేను దానికి సంబంధించి మాట్లాడతా. విజయ్ గారు ఇరుకున పెట్టడానికి ఇది చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్యాకేజ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడదాం. కాబట్టి విజయ్ కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు, ఆంధ్ర ప్రజలకు, గత పదేళ్లలో బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో అదే చెప్తున్నారు. విజయరాయ్ గారు ఒక మాట వినాలి మీరు. గతంలో 10 ఏళ్లలో ఎక్కడా కూడా ఆ స్థాయిలో గొడవలు కానీ లేకపోతే లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఎక్కడా కూడా ఉద్యమానికి ముందున్నాయి కానీ ఉద్యమం తర్వాత ఎక్కడా లేవు. మరి ఇప్పటికిప్పుడు ఈ మాట అందుకుంది అని అంటే రాజకీయంగా స్పీడప్ అవడానికా, లేకపోతే మళ్ళీ ఒక పొలిటికల్ హీట్ జనరేట్ చేయడానికా, లేకపోతే అరికపూడి గాంధీ విషయంలో ఏమన్నా తప్పుగా జరిగింది కాబట్టి దీన్ని ఈ విధంగా డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోతుందా, లేకపోతే హైడ్రా పేరుతో ఒకటి అమరావతికి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయని అసలు ఎక్కడ మొదలైంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. ప్లీజ్ మాట్లాడండి ఒక్కసారి. రావు గారితో ఒక్కసారి మాట్లాడిన తర్వాత నేను మిమ్మల్ని డెఫినెట్ గా తీసుకుంటాను. పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి ప్లీజ్. ఇందులో అరికెపూడి గాంధీ గారు, చంద్రబాబు నాయుడు అలయన్స్ వినండి. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అలయన్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారి అలయన్స్. ఇక్కడ కేసీఆర్ గారి పార్టీని మీద ఎట్లా తప్ప వేయాలని ఏకైక లక్ష్యంతో జరిగింది ఆంధ్ర తెలంగాణ ప్రజల కుట్ర. కేసీఆర్ గారు
రాష్ట్రం వచ్చేంత వరకే మన మధ్యలో, రాష్ట్రం వచ్చిన తర్వాత కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు ఆయన, ఎవరిని డిస్టర్బ్ ఎస్ చేయలేదు. రైట్